జాగృతి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై జాగృతి కవిత మేడం గారు ఢిల్లీ కోర్టు ఇవాళ ఆమె మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులను కొట్టివేయడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కవితక్క గారి మీద ఆ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం విడగొట్టాలని చెప్పేసి కేసీఆర్ పతనంలో భాగంగా బీఆర్ఎస్ పతనంలో భాగంగా బీజేపీ ప్రభుత్వము ఆ రోజు ఒక మహిళను ఎంచుకొని ఒక లిక్కర్ కేసును ఢిల్లీలో జరిగిందన్న అభియోగాల దాని మీద మరి కవితక్క గారిని దాంట్లో చేర్చి ఆడిబిడ్డ మీద అనేక అభియోగాలు మోపి బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియాలన్నీ కూడా మరి కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ మీద గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఆమె మీద అనేక అభియోగాలు రాజకీయంగా వాడుకొని మరి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి కోర్టు ఇచ్చిన తీర్పును మీకు చెంపపెట్టుగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము అంటూ ఉన్నాము. మరి రాజకీయంగా అభివృద్ధి చెందుతుంది ఆ పార్టీ అంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళ మీద కూడా ఇటువంటి కేసులు పెట్టినప్పుడు కోర్టులు చెంపపెట్టుగా ఇటువంటి తీర్పులు వస్తాయి. కాకపోతే మీకు రాజ్యాంగం మీద అవగాహన ఉంటే సిబిఐ ఈడీలను మీ చెంచాలుగా వాడుకోకుండా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల మీద గట్టి పట్టి ఉన్న ముఖ్యమంత్రులను కూడా ఇటువంటి కేసులలో ఇరికించి రాజ్యాంగంలో ఉన్న అన్నిటిని కూడా మీరు వేస్ట్ టైం చేస్తున్నారు, డబ్బును వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు ఇటువంటి కేసులు ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పేసి మరొకసారి కోరుతూ మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా మీరు అనుకున్నట్టే మరి టీఆర్ఎస్ నుంచి బహిష్కరించేటట్టు కవితక్కని చేయడం జరిగింది. మరి దానికి ఆమె ఎప్పుడూ భయపడలేదు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ బతుకమ్మ తల్లిగా మరి ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఒక పార్టీ పెట్టబోతా ఉందక్క. అది కూడా 2-3 నెలల్లోనే ప్రకటించబోతా ఉంది తెలంగాణలో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్ వ్యాప్తంగా ధర్మపురి అరవింద్ గారు, మీరు సుదర్శన్ రెడ్డి గారు ఒకటైనరు, మీరు గెలిచిండ్రు, అరవింద్ గారు మీరు కూడా గెలిచిండ్రు. మరి ఒక ముఖ్య సలహాదారుడుగా ఉన్నావు. ఇవాళ అన్ని మండలాల్లో చూసినట్టయితే రైతులందరికీ ఒక్క సంచి యూరియా దొరకని పరిస్థితులలో రాజకీయం చేస్తున్నారు మీరిద్దరు. మరి ఇంతవరకు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఒక తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ విద్యార్థులందరూ స్కూటీలు ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఆ రోజు ఎలక్షన్లలో ఓట్లు వేయించుకున్నారు. ఇలా పోలీస్ వ్యాన్ లేకపోతే వచ్చి ఒక మీటింగు పెట్టుకునే పరిస్థితి లేదు. మరి వీటన్నిటిని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కార్యక్రమాలకు పోతుంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్లో మళ్ళీ టికెట్లు తెచ్చుకోవడానికి మరి అనేక రకాల అభియోగాలు కవితక్క మీద అనడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా బిడ్డ మేము చెప్తా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ పార్టీ లాగా ఉందని చెప్పేసి అనుకున్నాము. అది ఒక చిల్లర పార్టీగా మరి మీరు మార్చే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి అభియోగాలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకోకుండా గట్టిగా బుద్ధి చెప్తామని కూడా చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి లాస్ట్ స్టేజ్లో పంటలు ఉన్నాయి కాబట్టి ఒక గంట యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి మీరు యాప్లు పెడితే పేద రైతులందరూ 350 నుంచి 400 రూపాయలు పెట్టేసి మరి యూరియా బయట బ్లాక్లో కొనుక్కుంటున్నారు, యాప్లలో బుక్ చేసుకొని బయట అమ్ముకుంటున్నారు. మరి దీని మీద ఎటువంటి శ్రద్ధ చూపెట్టట్లేదు. మీకు రాబోయే రోజుల్లో బోధన్ కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రజలందరూ మీ ఇద్దరికి కూడా బుద్ధి చెప్తారు, మీ పార్టీని ఇక్కడ లేకుండా చేస్తారని చెప్తూ మరి కేసీఆర్ గారికి కూడా మరి ఇక్కడ బోధన్ కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రత్యేకంగా మా సొంత అత్తగారి
మండలి కాబట్టి ఈ మండలి నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీరొక్కరే ఆ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మీ కూతురులా కాకుండా ఒక ఉద్యమకారురాల్లాగా మీకు మీరు ఒక ఇంటర్వ్యూలో నా కూతురు తెలంగాణ ఉద్యమకారురాలు, ఇవన్నీ బీజేపీ కుట్రలతో జరిగిన కేసులు కాబట్టి కడిగిన ముత్యంలాగా వస్తుందని చెప్పేసి మీరు ఒక్కరు మాత్రం చెప్పారు, మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఇలా మీ నాయకులు కొంతమంది కవిత ఆడబిడ్డలను అక్క చెల్లెలను కూడా కోరుతా ఉన్నాము. ఇటువంటి అభియోగాలు చేసినప్పుడు రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మరి మీరందరూ బుద్ధి చెప్తారని చెప్పేసి మరి ఈరోజు సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మరి రకరకాల పార్టీలలో ఒక దొంగ మీడియాను సృష్టించుకొని మరి మల్లన్న లాంటి వాళ్ళు కూడా అనేక రోజులు ఆయన రాజకీయ జీవితం కోసము ఇటువంటి న్యూస్లన్నింటినీ వాడుకొని తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కవితక్క గారి మీద, ఉద్యమంలో రాష్ట్రమంతటా తిరిగి ఉద్యమ పాత్ర పోషిస్తూ తెలంగాణ వచ్చేంత వరకు పోరాడిన ఒక వ్యక్తి మీద అగౌరవంగా మాటలు చెప్తూ, అగౌరవంగా సోషల్ మీడియాలలో పెడుతూ మరి కాంగ్రెస్ను వాడుకొని ఒక ఎమ్మెల్సీగా నువ్వు ఎన్నికై మరి నీలాంటి వాళ్ళను కూడా అనేక మందిని ప్రోత్సహించిన ధర్మపురి అరవింద్ గారు, మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, మీకు కూడా ఆడబిడ్డలు ఉంటారు ఇళ్లలో. మరి అందరి మీద దేవుడి దయ వల్ల రాబోయే రోజుల్లో పైనుంచి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మీ పార్టీలు కూడా భూస్థాపితం కావడానికి చాలా దగ్గరగా రోజులు ఉన్నాయి. నిరాధార ఆరోపణలు చేసి ఒక ఆడపిల్ల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు అని ఒక దురుద్దేశంతో ఒక ఆడపిల్ల మీద ఇటువంటి పనులు చేస్తే ఓట్ బ్యాంకును వేరే మీ పార్టీలకు లాక్కోవచ్చు అని చెప్పేసి మరి గందరగోళాన్ని రాష్ట్రంలో సృష్టించి మీకు పాలన మీద సరైన అవగాహన లేక, ప్రజల మీద అవగాహన లేక మరి ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఆ రోజు బీజేపీ ఎంపీలుగా దీన్ని అడ్డం పెట్టుకుని 8 మంది ఎంపీలు కావడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలలో మీరు పీకింది ఏం లేదు. రాజకీయ కక్షతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై పెట్టిన కేసుల్ని ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం ఇంత ఈజీగా కొట్టేసిందంటే ఈ రాజకీయ కక్షతో కేసీఆర్ని కానీ కవితని కానీ ఎదుర్కోలేక ఈ కేసుని బుకాయించడం జరిగింది. దానికి ఈరోజు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కవితక్క ఎటువంటి తప్పు చేయాలని చెప్పేసి ఆ రోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్లు ఏ రోజుకైనా నా బిడ్డ కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ రోజు కూడా మన కవితక్క గారు కానీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన కానీ, మనీష్ సిసోడియా కానీ, ఆంధ్రప్రదేశ్ మాజీ మినిస్టర్ల పైన కూడా పెట్టిన కేసులను కూడా ఈరోజు 23 మందిపై పెట్టిన కేసులను కూడా ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. వీరందరూ కూడా తెలంగాణ ప్రజలు కానీ, మన దేశ ప్రజలు కానీ ఆలోచించిన విషయం ఏంటంటే ఈ బీజేపీ అనే పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కేసులను బుకాయిస్తూ విలువైన నాయకుల పైన, విలువైన సీఎంల పైన ఈడీ, సిబిఐ దాడులు చేపిస్తూ ఇలా కేసులు బుకాయిస్తూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఇవన్నీ మానుకొని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము జాగృతి తరఫున కొట్లాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు కవిత ముఖ్యంగా బయటకు వచ్చిన కవితక్క గారు కూడా తెలంగాణలో ఖచ్చితంగా మరో ప్రభుత్వాన్ని ఏర్పడించడమే కాకుండా తెలంగాణకు మళ్ళీ సీఎం కాబోతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ వక్రబుద్ధి మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం. లేని ఏడలా జాగృతి తరఫున మిమ్మల్ని ఎప్పుడు వేటాడుతూ మిమ్మల్ని కొట్టాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అభివృద్ధి వ్యవస్థాపక నాయకురాలు కవితక్క గారు ఇంతకుముందు రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసులు, ఈడీ, సిబిఐ కేసులు పెట్టడం జరిగింది. అవి న్యాయస్థానము ఆ కేసులు బూటకమని కొట్టివేయడం జరిగింది. మా కవితక్క గారు ఎంత రాజకీయ కక్షతో పెట్టిన కేసులైనా కానీ ఆమె అడిగిన ముత్యంలాగా బయటకు రావడం జరిగింది. ఇక ముందు ఇటువంటి బూటకపు కేసులు పెట్టడము కరెక్ట్ కాదని బీజేపీ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మన పుట్టింటి బిడ్డ అయినటువంటి మా కవితక్క గారి మీద కేసులు పెట్టి ఇవల్ల మేము అక్కగారి మీద న్యాయస్థానము ఖచ్చితంగా ఇటువంటి కేసులు పెట్టద్దని కోరుకుంటూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.